మొన్నటి వరకు అంతా గరికిపాటి ఘనాపాటి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఇప్పుడు గరికిపాటి ఏ పార్టీ అంటూ తిరగమోత పెడుతున్నారు చాలా మంది. గుడ్డు గాడిద గుడ్డు, శోభనం పెళ్లి కొడుకులు, పేద పిల్లల్ని ఉద్దేశించి గరికిపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. వాటి కారణంగా గరికిపాటిపై అన్ని వర్గాలు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నాయి. గరికిపాటి అంటే కేవలం ప్రవచనకర్తే కాదు, పద్మశ్రీ బిరుదాంకితులు కూడా. పురాణేతిహాసాల్లో నిష్ణాతులు, గంటల తరబడి ప్రాసలతో దంచి కొట్టగల వాగ్ధాటి పరులు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఇలా మాట్లాడతారా అంటూ ఆయన అభిమానులు తమను తామే గిల్లుకుని చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పిల్లలకు పెట్టే భోజనంపై ఇంత దారుణమైన మాటలా? పిల్లల భోజనాన్ని గరికిపాటి గరికతో సమానంగా చూస్తారా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మండిపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్ని చాలా భక్తిగా శ్రద్ధగా విన్నవాళ్ళు కూడా ఆయన మాటలతో హర్ట్ అయ్యారు. ఇంతకీ మిడ్ డే మీల్స్ పై గరికిపాటి ఏమన్నారో ఒకసారి చూద్దాం. సరిగ్గా ఈ మాటలే అగ్గిరాజేశాయి. ముఖ్యంగా పేద వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజా సంఘాలు, పౌర హక్కుల వాళ్ళు అనే కాదు, విద్యావేత్తలు కూడా గరికిపాటి మాటల్ని తప్పుపడుతున్నారు. చదువు విషయంలో ఆయన చెప్పాలనుకున్న భావం ఏదైనా కానివ్వండి, చెప్పిన తీరు మాత్రం దారుణం అంటున్నారు. ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు గరికిపాటిని వేస్తున్న ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. బడి పిల్లలకు అన్నం పెడితే అసలు తప్పేంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నారు. అలాగే కడుపు నిండకపోతే, పేగులు నిండకపోతే పాఠాలు అసలు వాళ్ళ బుర్రకు ఎక్కుతాయా అని అడుగుతున్నారు. అలాగే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం తప్ప చెప్పండి అని అడుగుతున్నారు. డ్రాప్ అవుట్స్ని తగ్గించేందుకు ఇలా భోజనం సదుపాయం కల్పిస్తే తప్ప అది అని అడుగుతున్నారు. పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా ఇస్తే అందులో తప్పే ఉంది అంటున్నారు. మీ దృష్టిలో పేదలు పేదలుగానే ఉండిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో మీరు అసలు పోల్చొచ్చా, అది పద్ధతేనా అని అడుగుతున్నారు. మిడ్ డే మీల్స్ వద్దు అనడానికి అసలు సరైన రీజన్ ఉండాలి కదా, మీరు చెప్తున్న రీజన్స్లో అసలు ఏమీ క్లారిటీ లేదంటున్నారు. సో ఇలా గరికిపాటిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తన మాటలు ఇంత వివాదాస్పదమైనా ఇంతవరకు గరికిపాటి బహిరంగంగా వచ్చి మాట్లాడలేదు. అయితే ఆయన అభిమానులకు ఒక గమనిక అంటూ ఒక ప్రకటన అయితే ఆయన విడుదల చేశారు. అందులో ఏముందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గురువు గారు మధ్యాహ్న భోజనం పథకంపై విమర్శ చేసినట్టుగా వస్తున్న వీడియో వక్రీకరించింది అని మొదలుపెట్టి మనకి చివర మనం చూస్తే గనక కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవరు లొంగొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలన్నది గురువు గారి ఆకాంక్ష అంటూ అందులో వాళ్ళు రాసుకొచ్చారు. సో అయితే ఈ వీడియోలో ఆయన అన్న మాటలు మనకి చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నప్పుడు ఇందులో అసలు కుట్ర చేయడానికి ఏముంది, ఎవరు చేస్తారో, అందుకు కారణం ఏంటి అని జనం నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. డొక్క మాడిన బతుకులకు తెలుసు అన్నం విలువ. ఒక్కో మెతుకు కోసం బతుకంతా కష్టపడి నిరుపేదలకు తెలుసు భోజనం విలువ. ఒక్క పూట తిండి దొరక్క పేగులు మాడి ప్రాణాలు వదిలిన వాడు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. అలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు, భవిష్యత్తులో ఉండకూడదు అంటూ భోజనంతో పాటు విద్య కూడా వాళ్ళకు అందించాలి అన్న ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ గరికిపాటికి మధ్యాహ్న భోజనం పథకం రుచించలేదో, మరి అందులో పెట్టే గుడ్డు బ్యాడు అని అనుకున్నారో, కానీ ఆయన మాట్లాడిన మాటలతో ఇప్పుడు అనేక మంది మంటెక్కిపోయారు. అసలు మిడ్ డే మీల్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవేశపెట్టారు, ఎలా వచ్చింది చూద్దాం. బడి పిల్లలపై గరికిపాటి వారి ప్రవచనాలివి. విద్వత్తు ఉన్న వారికి విజ్ఞత ఉండదా అంటే ఒక్కోసారి ఇలాంటి మాటలు విన్నాక నిజమే అనిపిస్తుంది. చీప్ కరప్ట్ అంటారు చూడండి. బహుశా పద్మశ్రీ గరికిపాటి వారి విషయంలో ఇదే జరుగుంటుందని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గరికిపాటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఓ పేరుంది, ఫేమ్ ఉంది. అంతకు మించి ఆయన మాట్లాడుతుంటే మనసు, మనిషి అలా లీనమై వింటూ ఉంటాడంతే. అంతటి ఘనాపాటి గరికిపాటి ముందు ఎవరైనా ఏ పాటి అనేంతలా ఆయన వాగ్ధాటి ఉంటుంది. అంతటి వ్యక్తే పిల్లల తిండిపై ఇంతలా దిగజారి మాట్లాడతారా అంటూ సోషల్ మీడియా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మధ్యాహ్న భోజన పథకం పేద పిల్లల ఆకలి తీర్చడం కోసమే కాదు, పేద బతుకుల్లో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించడం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన మహోన్నతమైన పథకాల్లో ఇదొకటి. 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 తరగతుల్లో డ్రాపౌట్ రేటు సుమారు 35% నుంచి 40% మధ్య ఉండేది. ఇక 6 నుంచి 8 తరగతుల్లో 50% ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా నమోదయ్యేది. 2001 జనగణన సమయానికి కూడా పూర్తి స్థాయిలో పాఠశాల విద్య పూర్తి చేసిన వారి శాతం చాలా తక్కువే.
ఇలాంటి పరిస్థితుల్లోనే 1995 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్ పథకాన్ని ప్రారంభించింది. మొదట డ్రై రేషన్ రూపంలో ప్రారంభమైన ఈ పథకం 2001లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత భోజనం రూపంలో అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003-4 తర్వాత పూర్తి స్థాయిలో భోజనం అందించడం ప్రారంభమైంది. 2006 నుంచి గుడ్డు కూడా మెనూలో చేర్చారు. క్రమంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదని వారానికి 2 నుంచి 3 సార్లు గుడ్డు పెట్టాలని పాలకులు నిర్ణయించారు. మధ్యాహ్నం భోజనం అమలైన తర్వాత 2004 నుంచి 14 వరకు డ్రాప్ అవుట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ డేటా ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 2005లో సుమారు 23% ఉండగా 2013 నాటికి ఇది 10% కంటే తక్కువకు పడిపోయింది. అదే సమయంలో అప్పర్ ప్రైమరీలో 30% దాటిన డ్రాప్ అవుట్ రేటు 15% కిందకొచ్చింది. ఇంతగా డ్రాప్ అవుట్ తగ్గడానికి కారణం మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, బాలికల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మరింత మెరుగైంది. తెలంగాణలో 2021-22 డ్రాప్ అవుట్ రేటు సుమారు 1.5% నుంచి 2% మధ్య నమోదైంది. అప్పర్ ప్రైమరీలో ఇది 3% నుంచి 4% మధ్య ఉంది. సెకండరీ స్థాయిలో మాత్రం ఇంకా 10% నుంచి 12% వరకు డ్రాప్ అవుట్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2021-22 ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 1 నుంచి 2% మధ్యలోనే ఉంది. అప్పర్ ప్రైమరీలో 4 నుంచి 5% వరకు ఉండగా సెకండరీ స్థాయిలో 12 నుంచి 15% వరకు నమోదవుతోంది. అంతేకాదు తెలంగాణలో గురుకుల పాఠశాలలు 2014లో సుమారు 300 ఉండగా 2023 నాటికి 900కు పైగా పెరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు రెసిడెన్షియల్ విద్యను పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకు 44,000కు పైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. అదనంగా విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాల ద్వారా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల పిల్లల్ని స్కూలుకు పంపించే ప్రోత్సాహం పెరిగింది. మిడ్ డే మీల్ పథకం కూడా కాలానుగుణంగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ్ గా మార్చి 2021 నుంచి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 11.8 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా భోజనం అందుతోంది. తెలంగాణలో రోజుకు సుమారు 23 నుంచి 25 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో సుమారు 35 నుంచి 38 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద భోజనం పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంవత్సరానికి ₹1,000 ఖర్చు చేస్తున్నాయి. పోషకాహార పరంగా చూస్తే ఒక గుడ్డు సగటున 6 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది. వారానికి 3 నుంచి 5 గుడ్లు అందించడం ద్వారా పిల్లల్లో ప్రోటీన్ లోపం తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం తెలంగాణలో పిల్లల స్టంటింగ్ రేటు సుమారు 33% ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇది 31% వద్దుంది. ఇది ఇంకా పోషకాహార లోపం పూర్తిగా తగ్గలేదని సూచిస్తోంది. అందుకే మిడ్ డే మీల్ అవసరం ఇంకా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే 1990లో 40% దాటిన డ్రాప్ అవుట్ రేట్లు ప్రస్తుతం 2 నుంచి 5% స్థాయికి తగ్గడం ఒక పెద్ద మార్పు. ఇందులో మిడ్ డే మీల్ పథకమే కీలక పాత్ర పోషించింది. అంతటి గణనీయమైన మార్పు తీసుకొచ్చిన మిడ్ డే మీల్ పథకం గరికిపాటి దృష్టిలో చిన్న గరికగా మారింది. అయినా ఆకలి పేగుల అరుపులకు అక్షర జ్ఞానం ఆకలి తీరుస్తుందా? ఆకలితో ఉన్నవాడికి చదువెక్కుతుందా? బలహీనమైన దేహంతో బలమైన బుద్ధి నిలబడుతుందా అంటూ నెటిజన్లు గరికిపాటిపై విరుచుకుపడుతున్నారు. ఉచిత సింహాసనం మీద కూర్చుంటే ఇలాంటి ఆసనాలే వేస్తారా అంటూ గరికిపాటిని ఎడాపెడా వాయిస్తోంది తెలుగు లోకం. అయినా మధ్యాహ్న భోజనం ధర్మం కాదు, భిక్షం కాదు. అది జాతి ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఉద్దేశింపబడిన అత్యవసర పథకం. గరికిపాటి ఇలాంటి మాటలతో మీ స్థాయిని తగ్గించుకోవద్దని సూచిస్తున్నారు మేధావి వర్గం. అనుచిత ఉపమానాలు, ఆవేదన కలిగించే పోలికలతో పేద పిల్లలను శోభనం పెళ్లికొడుకులతో పోల్చడం మీ బోటి వారికి సముచితమేనా అంటూ మర్యాదపూర్వకంగానూ కడిగి పారేస్తోంది సాహితీ లోకం. అయినా భాషా సంస్కారం ఉన్నంత మాత్రాన సరిపోదు, సామాజిక సంస్కారం కూడా ఉండాలి. పాండిత్యం నలుగురిని బాగు చేసేదిగా ఉండాలి గాని నలుగురితో నలుగు పెట్టించుకునేలా ఉండకూడదు. పోనీ గత 3-4 రోజుల నుంచి తన మాటలపై ఇన్ని విమర్శలు, తిట్లు, శాపనార్థాలు వచ్చి పడుతున్నా గరికిపాటి సైడ్ నుంచి నో కామెంట్. ఇలాంటి సందర్భాల్లో ఊరుకున్నంత ఉత్తమం లేదని భావిస్తున్నారా? పైగా తన వ్యాఖ్యలు ఎవరో వక్రీకరించారంటూ ఏదో ఒక లేఖను విడుదల చేశారు. కానీ అంత స్పష్టంగా వీడియోలో ఆయన మాటలు వినిపిస్తోంటే ఎవరు వక్రీకరించినట్లు, ఎవరు కుట్రలు చేస్తున్నట్టు? ఆయన నిప్పన్న తర్వాత ముట్టుకోకూడదు,
తప్పు అని తెలిసిన తర్వాత తప్పుకోకూడదు. తల వంచి ఆ తప్పును ఒప్పుకోవడమే మంచిది. సో అది గత 2 దశాబ్దాల్లో మిడ్ డే మీల్స్తో వచ్చిన మార్పు. డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. అలాంటి మిడ్ డే మీల్స్పై గరికిపాటి విమర్శలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకానికి ఆగ్రహం తెప్పించింది. గరికిపాటిపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇలా గరికపాటి నరసింహారావు గారు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం పథకాన్ని కించపరిచే విధంగా మాట్లాడినంటే మీరు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాల తొత్తుగా మాట్లాడినటువంటి అర్థమవుతా ఉంది. విద్యార్థులు అయితే ఆ కార్పొరేట్ యాజమాన్యాలు మీ దగ్గర రావడం కోసం ఈ మాటలు మాట్లాడారా ఇలా నరసింహారావు గారు? మధ్యాహ్న భోజనం అనేటటువంటిది ఒకవేళ లేనట్టయితే ఎంతోమంది పేద పిల్లలు మరి బళ్ళకు రాకుండా చేళ్లలో ఇటుక బట్టీల దగ్గర ఇంకో చోట పనిచేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడానికి సమయం లేదు అనేది కరెక్ట్ కాదు. ఇవాళ 7 లక్షలు తీసుకొని కాన్వెంట్లో చెప్పేటోళ్ళ పిల్లలకు కూడా అంటే 5వ తరగతి 5th క్లాస్ 6th క్లాస్ చదివే హైదరాబాద్ స్కూల్స్లల్లో 6-7 లక్షలు తీసుకునే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం ఆ స్కూల్లోనే పెడతాను. తల్లిదండ్రులు పేరెంట్స్ పంపుతానులే. మరి ఆయనకి ఏం అవగాహన ఉన్నది? ఎందుకు అట్లా మాట్లాడిండు? అంత సంస్కారం ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడు ఎంతవరకు సమంజసం? ఎందుకంటే పూర్తిగా అణగారిన వర్గాలకు సంబంధించిన మాట మాట్లాడండి. వాళ్ళ పిల్లలకు ఎటు తిరిగి మనకు 4 అక్షరాలు బోధించడానికి చేసే ప్రయత్నాన్ని కూడా దెబ్బతీసుడు చాలా దురదృష్టకం అని మీ ద్వారానే తెలియజేస్తాను. మాట్లాడిన భాష విధానం బాధాకరం. ఎందుకంటే తను కూడా ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్డ్ అయ్యి ప్రభుత్వ స్కూళ్ళ గురించి, ప్రైవేట్ స్కూళ్ళ గురించి కాదు, ప్రభుత్వ స్కూల్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల ఎట్లాంటి విద్యార్థులు పోతున్నారు, ఆయనకి ఏమైనా అవగాహన ఉన్నదా? ప్రవచనాలు చెప్పుకో, నిన్ను నమ్మేవారికి ఏమైనా చెప్పుకో, కానీ పేదల బతుకుల్ని మార్చే మధ్యాహ్న భోజనంపై అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకోము అంటోంది విద్యార్థి సంఘాలు. గుడ్డు గాడిద గుడ్డు అంటూ వ్యాఖ్యానించడం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. మధ్యాహ్న భోజనం అసలు అవసరం లేదు, అక్కడ కోడిగుడ్డు కూడా అవసరం లేదు, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు కూడా అవసరం లేదనే వ్యాఖ్యానాలు చేయడం అనేది ఇది సమాజాన్ని తలదించుకునే విధంగా ఉన్నటువంటి సందర్భాలు. ఇది గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి ఏ అయితే వ్యాఖ్యానాలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, విద్యార్థులకి క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నీ కాలాన్ని వెలబుచ్చుకోవడం కోసం నువ్వేదో ప్రవచనాలు చెప్తూ జీవితాన్ని గడుపుతా ఉన్నావు. దానికి మేమెవరో అడ్డు చెప్పేటువంటి పరిస్థితి లేదు, మేము చెప్పడం లేదు కూడా. ఖబర్దార్ నరసింహారావు, నిన్ను మేము హెచ్చరిస్తాను. తప్పనిసరిగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. పేద విద్యార్థులకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నువ్వు అవసరమైతే ఎక్కడ ప్రవచనాలు చెబుతావు అక్కడ కూడా అడ్డుకునేటువంటి స్థితికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలకు మేము వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పేద విద్యార్థులు చదువుకున్న విద్యాలయాల్లో ఈరోజు కోడిగుడ్డు పెడతారు, యూనిఫామ్స్ ఇస్తారు, అవసరమైతే ఏదైనా చేసే ప్రభుత్వానికి హక్కు ఉంది. అడగడానికి నువ్వెవడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటున్నామంటే నువ్వు ఎక్కడో రచనలు చేసుకో, అంతే తప్ప పేద విద్యార్థుల మీద నువ్వు వ్యాఖ్యలు చేస్తే మాత్రం విద్యార్థి సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా సహించలేము. నువ్వు ఎక్కడ చేసినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతావు అని చెప్పి సందర్భంగా అతను మేము హెచ్చరిస్తున్నాం.